రాహుల్ గాంధీ గారి 55వ జన్మదినం పురస్కరించుకొని మనం ఇక్కడ మరి పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకు అంటే ఆయనే బీసీ మహిళ నిలబడ్డది అని చెప్పగానే నేను ఆడికే పోతా, ఆడనే పాదయాత్ర చేస్తా అని ఆ రోజు ఎలక్షన్లో ఇంటికి రావడం జరిగింది. కాబట్టి మనం కృతజ్ఞంగా ఉండవలసిన బాధ్యత ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. మరి ఈరోజు కొంతమంది బీసీల మీద, ఎస్సీల మీద, అనాగరిక వర్గాల మీద మరి కుట్రలు చేస్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించండి. ఆ మధ్యలో కొండములు నిశ్శబ్దంగా ఉన్నాడు, వాళ్ళకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. ఎందుకంటే మీరు లాభాన్ని చూసిండ్రు మరి టీవీలల్లా మొత్తం మీద పొక్కుతా ఉంటుంది. కొంచెం సేపు పొగలు వస్తూనే ఉంటాయి, కానీ ఒకటే అగ్నిపర్వతం. మరి ఒకటేసారి మరి పేరుతుంది. ఇక నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం ఇడతలేదు. అగో ఏంది కొండమురళి, మనం గది చెప్తీవి, పెరాలసిస్ వచ్చిందని చెప్తీవి, అని నడవలేడని చెప్తీవి, అని మళ్ళా వెనుకకు మళ్ళా 10 ఏళ్ళు దాటి ఇటు వచ్చిండు, ఇదేం కథ అని వాళ్ళకు బాధ. దాన్ని అక్కసు వెళ్ళబోసుకున్నందుకు వాళ్ళు ఇక అక్కడికి పోతారు, వచ్చిరా అని మాటలు చెప్తారు. అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా, కల్నాయక్ ఏదైతే చెప్పిండో 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్గా, ఎంపీపీగా, పిఎస్సీ చైర్మన్గా, డిసిసి బ్యాంక్ అధ్యక్షునిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా మనం గెలవడం జరిగింది. అది యునానిమస్ భారతదేశంలో ఎవడు గెలవలేదు, నేనే గెలవలేదు. నేను నామినేషన్ వేస్తే ఎవడు కూడా వేయలే. మరి అలాగే కొండా సురేఖ కూడా మరి ఆ రోజు ఎంపీగా యునానిమస్గా గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది. అందరు అంటారు, మరి మా ఇంట్లో కూడా నాకు కూడా లోపల ఉంటుంది. మరి ఊకే 35-40 సంవత్సరాల నుంచి ఈవెన్ ఎమ్మెల్యే చేస్తారని అయితే బాగుంటుంది. పాత ఎమ్మెల్యే ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు నీ కొండా సుష్మా పటేల్ వర్గాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది, దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది మా సుష్మిత గారు, మా బిడ్డ. మరి కొండమురళికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్ గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. నా పని ఇదే. ఎందుకంటే దేవుడు ఎవరికి రాసి పెట్టుకుంటాడో అదే జరుగుతుంది. కాబట్టి మీరందరూ మరి మా కుటుంబాన్ని 45 ఏళ్ళ బట్టి దీవిస్తాను. మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయినాం. అది కొండమురళి రాత్రి కూడా పగలనక ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికి ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన, కొండా సురేఖ అని చెప్పిన, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండవద్దు, రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. ప్రతి మనిషికి కృతజ్ఞత ఉండాలి. ఎక్కడో కొత్త అరే పలానోడు అలా ఉండాలి,
ఫలానా లెక్క బతకాలి, వాళ్ళ లెక్క ఒక నిబద్ధత ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అది నా నిబద్ధత. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది, నేను రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా, అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఇది గీసాలు గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు, మరి అన్ని కాడా ఇస్తుండు. ఆపరేషన్ కగార్ జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. మరి దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు, ఎంతకు ఈ కొండమూరు ఏంది అని. మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండమూరు లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమూరు లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యన నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని. ఆయనే మరి బీజేపీనే ఉన్నట్టున్నది, కానీ బీజేపీలో అన్నా. కానీ ఆయనంట ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. ఒక్కటి చూసి వాళ్ళని చూస్తే ఎంత బాధ అవుతుందో, వాళ్ళిద్దరిని చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాపం మీద, ఎక్కడనో అమెరికా నుంచి వచ్చిన పాపం మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. వాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు, నువ్వెందుకు 2+2 గన్మెన్లో పెట్టుకున్నావు ఇయ్యాలా? ఎవరి భయానికి? నిన్ను నీ ఫామ్ హౌస్లా మరి నువ్వు పెట్టుకునే కోళ్ళ ఫామ్లో కూడా నేను కోడి కూడా ఉండదు కదా. నీకెందుకయ్యా? మరి అదే అడుగుతున్నా, నీకెందుకు? నీకేమన్నంటే ఒక కొండమూరులు బూచితో ఇస్తావు అనే ఇప్పుడే అందరం కూడా చెప్తున్నా. అది నేను కొడితే కుక్కర్ కొట్టాడు పేపర్లకు వస్తుంది. అంటే మీ దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు ఇక్కడ పోలీసులా. ఇలా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళను పక్కకు తప్పియండి, పక్కకు తప్పించి మంచోళ్ళ పెట్టండి. లేకపోతే ఇలా మీ దాంట్లో నుంచే పోలీసే కోర్టులు అయితే సమాజం ఎడిపోతుంది. సిపి గారు అదే ఆలోచించాలి. మరి అలాగే మీరందరూ కూడా ఈరోజు మనకు ఎన్నికలు వస్తున్నాయి. కొందరు చెప్తారు, ఇక ఓటు రానోడు అందులో చెప్తాడు, ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆడ రేవంత్ అని ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నాడు. పోనీ మనకి ఇచ్చిన శాఖరాలన్న పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. ఒకటి దేవుంది, దేవుడి పైసలు లేనిదినా. ఒకటి ఫారెస్ట్ అంటే సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మన కేసీఆర్ బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ
కొండా సురేఖ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురేఖ గారు తిరిగేదందుకు. దయచేసి మీరందరూ ఆలోచించాలి. మనందరం కూడా ఐక్యంగా రేపు ఎవడో అని చెప్తాడు, ఎవడేం చెప్పారు వినకండి. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్లో వస్తుంది. మనకు మంచి రోజులు ఉంటాయి. మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవుతాడని తెలియజేస్తున్నా. ఈయన రేవంత్ అన్న స్కీమ్లను మీరు చూస్తున్నారు, కానీ ప్రచారం తక్కువ ఉంది. ఆ ప్రచారాన్ని మీరు చేయవలసిన బాధ్యత ఉంది. ఇక రైతు బంధు చేసిండు, ఇక కేసీఆర్ అయితే డబ్బు కొట్టుకోండి చెప్పేది, కానీ మన వాళ్ళు ఎవరు చెప్తారు మరి. అది మొదలు చేయండి. ఇలా మనకి ఇల్లు ఇస్తుండు, మనకి ఇలా 3,500 ఇక్కడ వరంగల్కి ఇచ్చినాక నేను మళ్ళీ అడిగిన అన్న సమ్మేర్యాలు కావాలి, పట్టాలు కంపల్సరీ చేపిస్తా, సమ్మేర్యాలలో వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాను అన్న అని చెప్పడం నాకు జరిగింది. మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడదు. కొండ మురళి పిరుకోడు కాదు, భయాన్ని భయపెట్టిస్తాడు. నన్ను చూసి భయం అనేది నా దగ్గరికి రాదు, సావు నా దగ్గరికి రాదు, దానికి కూడా భయమే. నా దగ్గరికి వచ్చేదల్లా పడుగు బలైన వర్గాలు ధైర్యంగా వస్తారు అంతే తప్ప వీళ్ళు బయటికి రారు, చెత్త ఈ రాలు. కాబట్టి ఎప్పుడు కూడా మీ వెనుక కొండ ముళ్ళు ఉంటానని తెలియజేస్తూ, మళ్ళా భవిష్యత్తులో కూడా ఈ కొండా సురేఖను సోదరిగా ఇక్కడ గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా.